లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుతున్నాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టినో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడని యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడని యోదా, ద్రోహియగు ఇస్కరియోతు యోదా అనువారు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ లేఖనాలలో ఉన్న మీ శిష్యులను అధ్యయనం చేయడానికి మంచి సమయాన్ని మాకివ్వండి. వారిని, వారి వ్యక్తిత్వాన్ని మేము అధ్యయనం చేసి మా లోపాలు సవరించుకోవడానికి కృప చూపించమని, మీ ప్రత్యక్షతను ఈ లేఖనాల్లో మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. చాలినంతటి నీ కృపను కోరుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈసారి మనం బైబిల్ స్టడీలో ధారావాహికంగా శిష్యులు, వారిలో నుండి 12 మందిని ఏర్పరిచి అపోస్తలులు అని పేరు పెట్టాడు ఆయన. విశ్వాసి శిష్యుడు కావడం ఒక ఎత్తు అయితే, వారు అపోస్తలులుగా పిలువబడడం అనేది మరో ఎత్తు. వీరిలో పేతురు మొదట కనిపిస్తాడు, తరువాత ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై. ఈ సిరీస్లో మరో సువార్తికుడు మరో విధంగా చెప్తాడు. ఆ సువార్తికుని దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటు తేడా కనపడుతుంటుంది. ఏమైనా ఆ తేడాను మనం తర్వాత చూద్దాం. అయితే ఒక విషయం, ఈరోజు నుంచి శిష్యులను మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన క్రమంలో రాయబడిన మాటల ప్రకారం కాకుండా, నేను అనుకున్నది ఏమిటి అనంటే, ఇప్పటికి మనం పేతురు గురించి చాలాసార్లు చూసాం. కానీ అధ్యయనం చేసేటప్పుడు మనం యోహానును మొట్టమొదటి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంటుంది. మత్తయి గారు కూడా 10వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలలో ఆయన కూడా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. ఇందులో ఏం తేడా రాలేదు. కానీ ఇందులో ఫిలిప్ ముందు వచ్చాడు. కాబట్టి కొంచెం అక్కడ ఇక్కడ అటు ఇటు మారిన సందర్భాలు ఉన్నాయి. కనుక నేను కొంచెం సాహసించి మొట్టమొదటిగా మనం యోహానును అధ్యయనం చేద్దాం అనిపించింది. శిష్యుడైన యోహాను. మొత్తానికి బైబిల్లో మనకు 3 యోహాన్లు కనిపిస్తారు. ఒకటి బాప్తిస్మిచ్ యోహాను, 2 శిష్యుడైన ప్రియుడని పిలువబడిన యోహాను, 3వదిగా మార్కు అనబడిన యోహాను. ఆయన అపోస్తల కార్యాల గ్రంథంలో కనబడతాడు. అయితే ఒక మాట, యోహాను అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా కృపగలవాడు అని అర్థం. యెహోవా కృపగలవాడు. వాస్తవానికి యోహాను గారు యోహాను సువార్త రాశారు. ఆ మీదట మొత్తం 3 పత్రికలు రాశారు, ప్రకటన గ్రంథం రాశారు. వేదాంతులకు కొంత మీమాంస, యోహాను సువార్త రాసిన దానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అని చాలామంది చాలా రకాలుగా
ప్రశ్నించారు. దాని గురించి చరిత్రలో చాలా చాలా డిస్కషన్స్ జరిగాయి. కానీ నేను చదువుతున్నప్పుడు నాకు స్పష్టంగా యోహాను సువార్త రాసింది యోహాను గారే అనడానికి ఒక రుజువు దొరికింది. ఆ రుజువు నేను మీకు చూపిస్తాను. మరి నేనేమి వేదాంతిని కాదు, నేను ఒక లేమెన్ని. నాకు అర్థమైంది, ఆ విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథం రాస్తూ మొదటి అధ్యాయం 2వ వచనంలో అంటాడు, అతడు ఎవరు? యోహాను. పైన రాశాడు ఏమని? దాసుడైన యోహాను అని రాసుకుని తన గురించి అతడు దేవుని వాక్యమును గురిచియు యేసుక్రీస్తు సాక్ష్యమును గురిచియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను అని రాశాడు. ఎక్కడిచ్చాడు? పత్రికలు ఇవ్వలేదు. ప్రకటన గ్రంథం అది కాదు. అంటే సువార్త రాసిన వాడు ఈయనే అనడానికి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం ఖచ్చితమైన రుజువుగా కనిపించింది. బహుశా వేదాంతులైన వారు కూడా ఈ మాట చూసి నిజమే సుమా అనుకుంటారని నేను కూడా సంతోషిస్తున్నాను. ఆలోచించండి, ఎంతో కాలంగా రాసింది ఎవరు, స్పష్టంగా ఎలా గుర్తించగలం అనే మీమాంస చాలామంది వేదాంతుల్లో కనిపించింది. కానీ ఈ మాట చదివిన తర్వాత స్పష్టమైపోయింది. మబ్బు విడిపోయినట్టు, మంచు తొలగిపోయినట్టు ఆ రచయిత ఎవరు, ఆ యోహాను యొక్క కళాన్నే పరిశుద్ధాత్మదేవుడు సువార్త రాయడానికి వాడుకున్నాడు అనడానికి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం రుజువుగా కనపడింది. ఇకపోతే వీళ్ళ నాన్నగారి పేరు జబదై. జబదై అనే మాటకు యెహోవాయే వరం అని. యెహోవాయే వరం అంటే దేవుడు తానే వరంగా భూమి మీదకి వస్తాడు అనే ఒక ఆలోచన. ఒకసారి మీరు ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంగతులు జరిగిన తరువాత యెహోవాకు అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా, నేనే నీ కేడమును, నేనే నీ బహుమానమును అంటాడు. ఆయన విస్తరించు నీ బహుమానమును అంటాడు. దేవుని బహుమానం అనే పేరు, దేవుని వరం అనే పేరు జబదైది. వాస్తవానికి దేవుడు భూమి మీదకి వరంగా వస్తాడు అని అనడానికి వాళ్ళ నాన్నగారి పేరు సూచన అయితే, అలా వచ్చినవాడు ఎవరయ్యా అంటే కృపగలిగిన దేవుడే, కృప చూపించే దేవుడే. వరంగా భూమి మీదకి అనుగ్రహించబడిన వారెవరు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందడానికి ఆయన అనుగ్రహించాడు. అంటే ఆయన దేవుని యొక్క వరం. ఆయన ఎవరో యోహాను సువార్త రాస్తూ కృపా సత్య సంపూర్ణుడుగా అంటాడు. అంటే ఇద్దరి పేర్లు ఒక అద్భుతంగా సమకూడినట్టు కనిపించినాయి. ఆలోచించండి ఒకసారి. యోహాను గారు ఈ సువార్తను వ్రాసినవాడే. ఇదే యోహాను గారు ఈ పత్రికలను కూడా రాసినట్టుగా ఉంది. అయితే నేను ఈయన గురించి ఆలోచించిన 1-2 తలంపులు నేను మీతో చెప్తాను. మొదటి తలంపు ఏమిటంటే, యోహాను ఒక ఫిషర్మెన్, చేపలు పట్టుకునే ఒక వ్యక్తి, జాలరి. ఆయన ఎవరిని పిలిచాడు చూడండి ఒకసారి. లూకా సువార్త దగ్గరికి వద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు చేపలు పడుతున్న వారిని చూసి ఆయన పిలిచినట్టుగా స్పష్టంగా రాసి ఉంటుంది. 10వ వచనంలో అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదై కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి.
వాస్తవానికి అతడు చేపలు పట్టే వృత్తి కలిగినవాడు అనే మాట మనకి కనపడితే, ప్రభు ఆ తరువాత వారిని మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పడం, భయపడకుము అని సీమోనుతో చెప్పినవాడే విస్మయముందిన వారు ఆ మాటలు విన్నారు. ఒక క్షణం ఆలోచిద్దాం. ఈ యోహాను అనే ఈ వ్యక్తి తన సువార్త రాస్తున్నప్పుడు ప్రతి సంఘటనలోనూ తనను తాను మరుగుపరుచుకుని రాశాడు. ఎక్కడ తను ఎక్స్పోజ్ చేసుకోలే. సువార్త అంతటిలో కూడా ఆయన మరుగుగానే కనిపిస్తాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని చేత ప్రేమించబడినవాడు, నిజంగా దేవుణ్ణి ప్రేమించినవాడు తాను మరుగుగా ఉండాలని, ప్రభు మాత్రమే స్పష్టంగా కనిపించాలి అని ఒక అద్భుతమైన లక్ష్యం కలిగి ఉంటాడు. ఆ లక్ష్యం యోహాను సువార్తలో నెరవేరింది. వాస్తవానికి యోహాను అనేటువంటి ఈ శిష్యుడు ఆయన ప్రేమను ఎంత అనుభవించాడో చెప్పడానికి వల్లపడదు. శిష్యులందరికీ ఆయన ప్రేమ తెలుసు, కానీ అత్యంత సమీపంగా వెళ్ళింది యోహాను గారే. ఇంత సమీపంగా వెళ్ళినవాడు ప్రకటన గ్రంథం రాస్తూ ఏమని రాసుకున్నాడో చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యోహాను గారు ప్రేమింపబడినవాడుగాను, ప్రియుడైన యోహానుగా పిలువబడినవాడుగాను, ఇన్నర్ సర్కిల్ అంతరంగికులుగా ఉన్న ముగ్గురులో ఒకటిగా ఉన్నవాడుగాను ఉన్న ఈయన తనను తాను దాసుడు అని పిలుచుకోవడం చిన్న సంగతి ఏం కాదు. దాసుడు అని పిలవబడంలో ఒక ఆధిక్యత ఉంది. ఆయన నన్ను కొనుక్కున్నాడు అని. ఇదే మాట మనకు పేతురు గారు రాసిన పత్రికలో కూడా యేసుక్రీస్తు దాసుడైనా అని రాసుకుంటాడు. ఆయన రాసుకోవడం మాత్రమే కాదు, మీరు ఆలోచిస్తే యాకోబు గారు కూడా యేసుక్రీస్తు దాసుడైనా అంటాడు. ఆయన కూడా నేను ప్రభు యొక్క సహోదరుణ్ణి అని రాసుకోడు. అలాగే యాకోబు గారి సోదరుడు, ప్రభు సోదరుడు అయిన యోధా రాస్తూ కూడా యేసుక్రీస్తు దాసుడు అని రాసుకుంటాడు. శిష్యుడైనవాడు, అపోస్తలుడిగా పంపబడినవాడు గుర్తించవలసిన మొదటి సంగతి ఏమిటంటే దాసుడు అని. వాస్తవానికి ఏ విశ్వాసి అయినా క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కొనబడినవాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు అని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాసింది. అది అర్థమైతే ఏ వ్యక్తి అయినా తను తాను అతిశయించుడు, గొప్పగా మాట్లాడుకోలేడు. కానీ నేటి దినాన్న మేము సేవకులమనో, మేము అపోస్తలులమనో, ప్రవక్తలమనో, ఘనులమనో, గొప్ప అద్భుతం చేసేటువంటి ఏమనాలి, దేవుని సాధనాలనో, గొప్ప వరం కలిగిన వారనో వ్రాసుకోకుండా మేము దాసులం అని
వ్రాసుకున్న ఈ మాటలు చూస్తే సరైన అవగాహన, సరైన సంగతి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏ వ్యక్తి అయినా సరిగ్గా ఈ వచనాలని చూస్తున్నప్పుడు, ఈ సంగతి ఆలోచిస్తున్నప్పుడు మనకు స్పష్టంగా కనిపించే ఒక మాట ఏమిటంటే, పరలోకంలో వాళ్ళందరూ నిలిచి ప్రభువుని ఘనపరుస్తున్నప్పుడు అనే మాట ఏమిటంటే, దేవా, నువ్వు నీ రక్తమిచ్చి ప్రతి జనాంగంలోనూ, ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ వారందరినీ కూడా నీ రక్తమిచ్చి కొన్నావయ్యా, నీ రక్తమిచ్చి కొన్నావయ్యా. ఈ మాట స్పష్టంగా కనపడుతుంటుంది. ఆలోచించండి ఒకసారి. మరి మనం ఎవరం అనే ఒక ఆలోచన దగ్గర ఈ విషయాన్ని మర్చిపోతే ఘనులంగా మనల్ని మనం హెచ్చించుకునే ప్రమాదం ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాసిపెట్టిన మాట అది. ఆ పెద్దలు అంటారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని, రక్తమిచ్చి మనుషులను కొన్నవాడైన యజమాని. మనం దాసులు. దాసుడు అనే పదం నిజానికి ఎంత గొప్ప అర్థం ఇస్తుందో. ప్రభువుకి దాసునిగా ఉండడం అనేది గొప్ప భాగ్యం. అది గొప్ప భాగ్యం. అది మీరు ఒకసారి మోషే గారు రాసిన కాండాల దగ్గరికి వెడితే, సునాద సంవత్సరం వచ్చినా తన భార్య పిల్లలు అక్కడ ఉండి తాను విడుదల పొందనొల్లక వెళ్ళి ఆ తలుపు కదురునకు తన చెవిని గుచ్చుకుని రంధ్రం చేసుకుంటే అతడు శాశ్వత కాలం ఆ ఇంటిలో దాసుడుగానే ఉంటాడు అన్నట్టు, ఈ అపోస్తులులైన వీరు, ప్రభు శిష్యులుగా ఉండి ప్రత్యేకించబడిన వీరు తమను తాము దాసులు అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. నేటి దినాన్న మనం దాసులని చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. మనల్ని గురించి మనం సువార్థికులు అని చెప్పుకోవడానికో, లేదు బైబిల్ పండితులు అని చెప్పుకోవడానికో, బైబిల్ టీచర్స్ అని చెప్పుకోవడానికో, లేకపోతే గొప్ప వరము కలిగిన దైవజనుడని చెప్పుకోవడానికో, అపోస్తలుడని చెప్పుకోవడానికో తహతా పడుతున్నాం. కానీ మనం ఆయన సహోదరులు అని, ఆయనకి దాసులు అని ఎప్పుడూ మనకు అది రాదు. కానీ వీళ్ళు అపోస్తలుడైనా అని రాసుకోవచ్చు వీళ్ళు, కానీ వీళ్ళు దాసులని రాసుకున్నారు. దీనికి అర్థం ఏమిటి? మన నిజస్థితిని గుర్తించిన వారు, వరాన్ని గుర్తించి తను తాను గొప్పగా చెప్పుకోవడం కాదు. ప్రాథమికంగా నేనెవరు? ఆయన రక్తం చేత కొనబడిన వాడిని అనే సత్యం. ఈ విషయం స్పష్టంగా యోహాను గారు చెప్పారు. ఆలోచించండి ఒకసారి. ఎక్కడ చేపలు పెట్టే వ్యక్తి ఎలా పిలువబడ్డాడు? ఏ విధంగా వచ్చాడు? వచ్చినవాడు ఏ రీతిగా ఇన్ని పుస్తకాలు రాశాడు? మొత్తం 5. ఈ 5 రాసినవాడు. నేను సాహసించి ఒక మాట అంటాను, మీరు అన్నిదా భావించకండి. మోషే 5 గ్రంథాలు రాశాడు. యోహాను 5 పుస్తకాలు రాశాడు. అందులో 2 పెద్దవి, 3 చిన్నవిను. 3 కూడా ఒకటి పెద్దదే.
ఇలా ఆలోచించినప్పుడు ఎందుకో ఒక క్షణం మనసు మోషే మీదకు యోహాను మీదకు వెళుతుంది. ఆలోచించండి, మోషేను పిలిచాడు, యోహాను పిలిచాడు. మోషేను పిలిచినవాడు స్పష్టంగా మోషే గురించి ప్రభు మాట్లాడుతూ, ఆ రోజు అహరోను మిర్యాముల మీద కోప్పడేటప్పుడు, నేను అందరిలాగా కాదు, కలలోనూ దర్శనంలోనూ మాట్లాడలేదు, ముఖాముఖిగా నేను మాట్లాడాను అని మోషే గురించి ప్రభు చెప్తాడు. కానీ ఇదే యోహాను గారైతే తన మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో అంటాడు, జీవవాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. క్షమించండి, చిన్న మాట నేను త్వరపడి చెప్తున్నాను. చూచాడు, మాట్లాడాడు యోహాను, మోషే గారు. కానీ యోహాన్ అయితే చూచాడు, మాట్లాడాడు, తాకి చూచాడు. మోషే గారు ఎక్కిన ఆ పర్వతాన్ని ఏ మానవుడు ముట్టుకోవడానికి వీల్లేదు. కానీ అదే వ్యక్తి రక్తమాంసాల్లో పాలువాడైనప్పుడు, నేను నిదానించి కనుగొన్నాను, నా చేతులు తాకి చూచాయి అని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చినవాడుగా యోహాను కనిపిస్తాడు. ఆలోచించండి, ఈ రోజున ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగిన ఈ వ్యక్తులు తమను దాసులుగా చెప్పుకోవడం అనేది వారిలో కనిపిస్తున్న అత్యున్నతమైన తగ్గింపు లేని జీవితానికి శిష్యత్వం అని కానీ మరో పేరు కానీ పెట్టడానికి వీలు కాదు. విధేయత అనే పదానికి తగ్గింపు అని అర్థం. ఎలా అంటారా మీరు? సరే, దానికి నేను ఫిలిప్పీ పత్రికలో మీకు ఒక రుజువు చూపిస్తాను. 2వ అధ్యాయం చూడండి. నా ప్రభువుని గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో 7వ వచనంలో అంటాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటూ 8వ వచనం చివరి భాగంలో విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకునేను అన్నాడు. విధేయత చూపించడం అనంటే తను తాను తగ్గించుకోవడం, ఇది అర్థం. ఇలా తగ్గించుకున్న తగ్గింపు వచ్చింది ఎవరికి? శిష్యుల్లో, అంటే ఈ అపోస్తలులు. ఈ తగ్గింపు మనం కలిగి ఉంటే భూమి మీద ప్రభువును హెచ్చించే వాళ్ళంగా ఉంటాం. ఆయన తను తగ్గించుకున్నాడు, అందు హెచ్చించబడ్డాడు. భూమి మీద హెచ్చించబడడం కాదు మన ఉద్దేశం, నిత్యత్వంలో హెచ్చించబడడం అనేది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, మీ కృపా హస్తాలకు ఇది మా సమయాన్ని అప్పగించుకోగా కొద్ది మాటలు చెప్పుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అనుమతి కొరకే రుణస్తుడం. ముందున్న సమయాన్ని మా ప్రియుల అంతరంగాల్లో ఆ వాక్యాన్ని ధ్యానించడానికి అవసరమైన మంచి సమయాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.